ప్రాబ్లమ్స్, ఎనీ 2 ప్రాబ్లమ్స్, బట్ సేమ్ మోడల్స్ రాయద్దు 2 ప్రాబ్లమ్స్ కూడా. సో ఇంకా రిమైనింగ్ మిగిలి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఒక నోట్స్లో ప్రిపేర్ అయ్యి రాయండి. అవి సిటీ పేపర్స్లో కూడా ప్రిపేర్ అయ్యి రాయండి. 10 days టైం ఇస్తున్నాను మీకు. ప్రిపేర్ అవ్వకుండా రాస్తే కనుక నేను హార్డ్ కాపీస్ కూడా తీసుకోను, ఇంటర్నల్ మార్క్స్ కూడా వేయండి చెప్తున్నాను. ప్రిపేర్ అయ్యి రాయండి. అవి లాస్ట్ ద క్వశ్చన్స్ ఐ రిసీవింగ్ దోస్ పేపర్స్. హార్డ్ కాపీస్ నాకు కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. సిటీ 1, 2, 3 అండ్ దీస్ 3 సిటీస్ ఆల్సో. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? I think almost 15 problems are there. 10 days I am giving you time. Daily 1 problem. 25th or 26th is the last date to submit those. Already if anyone completed, then you can upload now also. Today onwards means already. Wait a minute. Yes, it is working. Already Moodle పెట్టాను, లింక్స్ పెట్టాను. సిటీ 4-3 ఆ డేట్స్ కూడా చెప్తాను ఒకసారి నేను ఏ డేట్స్ వేయాలనేది. బట్ as of now go through those questions. Next move on to this Nyquist plots. ఒకసారి పిక్ షేర్ చేసేయండి ఒకసారి. D0 Nyquist plots లో థియరీ మొత్తం అయిపోయింది కదా? థియరీ అయిపోయిందమ్మా. లాస్ట్ క్లాస్లో మీకు పోలార్ ప్లాట్స్ పిక్స్ చూపించాను, ఇచ్చి ఒకసారి కంపేర్ చేసి చూడమని చెప్పాను. చూసారా అవి? 1/s+1 ఉంటే ఏంటి, 1/s+1 ఉంటే ఏంటి, ఆల్ దోస్ థింగ్స్ చెక్ చేసారా అమ్మ? అవి ఇంపార్టెంట్ థింగ్స్. అట్లీస్ట్ 2% అయినా చెక్ చేశారా? అట్లీస్ట్ 2 అన్ఎక్స్పెక్టెడ్. చూసారా లేదా కనీసం? సిఆర్ నో టైం లేదా? 10 minutes టైం కూడా లేదా? వన్ మోర్ థింగ్ గైస్, మీకు థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలంటే 50% క్రెడిట్స్ ఉండాలి. యు నో దట్? వినిపిస్తుందా? సార్ నో ప్లీజ్ రెస్పాండ్. థర్డ్ ఇయర్కి ప్రమోట్ అవ్వాలి అంటే మినిమం 50% క్రెడిట్స్ ఉండాలి. ఐ థింక్ సో 66 క్రెడిట్స్ అనుకుంటా, 66 ఎంత సంథింగ్. సో మ్యాక్సిమం హాఫ్ ఉండాలి. సపోజ్ 60 క్రెడిట్స్ అనుకోండి, 30 క్రెడిట్స్ ఉండాలి మీరు పాస్ అయ్యి. ఒక్క క్రెడిట్ లేకపోయినా సరే యూఆర్ గోయింగ్ టు బి డిటెండ్. చెక్ చేసుకోండి. అప్పుడు ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు చెప్పండి, గ్రూప్లో చెప్పండి. ఇన్ కేస్ క్రెడిట్ చాలా లేదంటే కనుక డిటెండ్ అయిపోయినట్టే. ఇంకా ఈ సెమ్ ఎన్ని క్రెడిట్స్ రావాలో చూసుకోండి. ప్రతి ఒక్కరికి మోర్ దాన్ 8 ఉన్నాయి. చాలా మందికి మోర్ దాన్ 10 people ఆర్ హ్యావింగ్ greater than 8 subjects are there. Please go through that. Monica, చదివావా? అట్లీస్ట్ చూసారా అవి వేరియేషన్స్? మౌనిక ఏం చేస్తున్నా మరి? స్టార్ట్ చేసావా ప్రిపరేషన్? మీకేం ఇంకో 1 month 2 months లేదు, మీకేం అర్థం కావట్లేదు. మ్యాక్సిమం 2 weeks, హార్డ్లీ 2 weeks. తర్వాత ఎగ్జామ్స్ అంటారు, ఇంక అయిపోతుంది, ఫినిష్. అషిత, వాట్ అబౌట్ యూ? చెక్ చేశారు అవి పోలార్ ప్లాట్స్? నజియా C6, C0, B6 అనిల్. ఇంకా మీ ఇష్టం, చేసేది ఏం లేదు. ఎవరేం చేయరు, ఇంకా ఎవరేం చేయలేరు. యూ హ్యావ్ టు స్ట్రగుల్, దట్స్ ఇట్. అనిల్, చెక్ చేసావా అవి టెక్స్ట్ బుక్లో? అవి చూసాను సార్. అట్లీస్ట్ అర్థమైందా లేదా? అవి సబ్జెక్ట్ చేసి చెక్ చేశారా? లేదు సార్, జస్ట్ చూసాను సార్, అంతే సార్.
డబుల్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి అమ్మా, అవే మెయిన్ థింగ్ అక్కడ. ఓకే సార్. సుమలత, A7 మోక్ష, A6 A5 చూసారా లేదా? చూడకపోతే ఇంకా వదిలేసాను, నో ప్రాబ్లం, నో మ్యాటర్ ఎట్ ఆల్, నో వరీస్. ఎగ్జామ్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయండి, ఇప్పుడు మాత్రం ఎంజాయ్ చేయండి, సరేనా? అఫ్ కోర్స్ ఆన్లైన్ కష్టంగా అనొచ్చు, తప్పదు, ఏం చేస్తారు, ఇంకో ఆప్షన్ లేదు మరి. అప్పుడు చేతులు ఎత్తేయడం కన్నా ఇప్పటి నుంచి చదువుకోవడం బెటర్, మాకు గుర్తుపెట్టుకోండి, 1 hour స్పెండ్ చేయండి అట్లీస్ట్. నోట్ డౌన్ పవర్ఫుల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ GH of S equals to 10/S plus 1. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ ఎనీ మోర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యూ కెన్ గో త్రూ ద టెక్స్ట్ బుక్. వాడు డిఫరెంట్ సెక్షన్స్ అని చెప్పి తీసుకుంటాడు, మీకు అవన్నీ ఇప్పుడు చెప్పానంటే ఉన్న హోప్స్ కూడా వదిలేసుకుంటారని చెప్పట్లేదు అది. సో యూ కెన్ గో త్రూ లైక్ దిస్. Actually, what is the formula to find an Nyquist stability? What is the formula? N equals to P minus Z, right? Don't write this, just tell me. Just give me the answers. N equals to P minus Z, where N is called and what is P and what is Z? Please respond fast. What is N and what is P and what is Z? వినిపిస్తుందా? Number of answer. Okay, number of answer payments. Very good. Next. P means Poles of CE. poles of CE or else? Open loop transfer. Very good. Open loop transfer function poles. Ma. Open loop poles. What about Z? Ma? Zeros of Zeros of CE. CE అంటే ఏంటి? అది ఓపెన్ లూప్ అనా క్లోజ్ లూప్ అనా? CE means it will be easy to open loop or closed loop. close loop. Very good. Closed loop లో మాత్రం మనం CE వస్తుంది అన్నమాట. Remember. Or else one more. Important thing. Zeros of CE or else? Yeah, closed loop poles. P stands for open loop poles. Z stands for closed loop poles. Okay, remember the points. ఈ ఒక్క దాని మీద మనం స్టెబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్, యూ హ్యావ్ టు ఫైండ్ ద phase, and then you have to draw the polar plot, and then you have to draw the mirror image of that one. So one problem I will tell you, and then we will go through that. First given, convert into S to J omega. Convert S to J omega అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో చేంజ్ చేస్తున్నామండి. దట్ మీన్స్ GH of JW equals to 10/1 plus JW. Now tell me the magnitude. Magnitude చెప్పండి. Imaginary real part square plus imaginary part square. If you responded, I will be happy. If you are not responding, Root over 1 plus omega square. 1 minus omega square. 1 minus 1 minus 1 plus sir. 1 plus W square. మా నెగటివ్ అనే పార్టే లేదు మ్యాగ్నిట్యూడ్లో, అసలు నెగటివ్ పార్ట్ అనేది రాదు. నో మైనస్ ఎట్ ఆల్, బికాస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ అప్లై చేసినట్టు అర్థం, రైట్? మాడ్యులస్ ఆఫ్ నెగటివ్ ఈజ్ పాజిటివ్ ఓన్లీ, మాడ్యులస్ ఆఫ్ -1 ఈజ్ పాజిటివ్ ఓన్లీ. నెక్స్ట్ ఫేజ్ యాంగిల్. ఫేజ్ యాంగిల్ Minus tan inverse of 1. అదర్వైజ్ tan angle 0 degrees by ఇట్లా రాసుకోండి, ఇంకా డౌట్ ఏమైనా ఉంటే ఎవరికన్నా. Imaginary by real, so if you take this upside, that becomes minus tan inverse of W. So this is phase. మీరు కావాల్సి ఉంటే డబుల్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇన్ఫినిటీకే కాదు, ఇంకా మెనీ నెంబర్స్ మధ్యలో పెట్టుకోండి. ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కొంచెమే కనిపిస్తుంది అనుకుంటే కనుక, పేజెస్ ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే
డబుల్ ఈక్వల్స్ టు జీరోకి డబుల్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీకి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి మీ దగ్గరే ఈక్వల్స్ టు 10 అను, ఈక్వల్స్ టు 100 అను, ఈక్వల్స్ టు 50 అను, ఈక్వల్స్ టు 1K, 2K, 10K, 1 lakh, 1 crore, యువర్ విష్. ఏ ఫ్రీక్వెన్సీ అయినా పెట్టి మ్యాగ్నిట్యూడ్ని ఫేజ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు అప్పుడే 3 మెంబర్స్ రిలీవ్ అయిపోయారు? ఫస్ట్ క్లాస్ ఈ సెక్షన్ స్టూడెంట్స్. ఎంతవరకు ఉన్నారండి? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏంటి పేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్. ఇన్ జనరల్గా ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేసేవన్నీ నేను జస్ట్ డబుల్ ఈక్వల్స్ టు జీరో, డబుల్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ మాత్రమే పెడుతున్నాను అమ్మా. రిపీటింగ్, డబుల్ ఈక్వల్స్ టు జీరోకి ఇన్ఫినిటీకి మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ నేషన్ వచ్చిన ఒక 5 to 8 వాల్యూస్ తీసుకొని ఇన్ బిట్వీన్ తీసుకొని మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ డ్రా చేయండి ప్లాట్ అనేది నీట్గా. సరేనా? జీరో అండ్ ఇన్ఫినిటీ ఇండికేట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డైరెక్షన్స్ కాబట్టి నేను రెండు మాత్రమే తీసుకుంటున్నాను. ఎస్టర్డే మీకు చూపించాను కదా టెక్స్ట్ బుక్లో. సో ప్లాట్ గీయడానికి ఇవి రెండు సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేజెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి లేదా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి ఇది కూడా యాడ్ చేయండి. మీరు మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. టేక్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. రిమెంబర్, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. డోంట్ టేక్ నెగటివ్. ఓకే, డన్. So I'm left these here for you. All these you can find, and I will tell you only these two only. So if you take double equals to 0, what is the magnitude? Put double equals to 0. 10. So you will get 10. That is 10 by root over 1 plus 0. Clear గా అట్లా రాయండి మీరు కూడా. సైడ్ రాయద్దు. ఫస్ట్ double equals to 0 అని పెట్టి m at an angle 5 and then write this one. As it is directly వేసేది మీరు. So that is 10 by root over 1, that equals to 10. And what about phase? If you substitute double equals to 0? 0 degrees. So put here those things. 10 at an angle 0 degrees. So after that మీరు కొన్ని గ్యాప్లు పెట్టండి, వీటికి తర్వాత చేసుకోండి. మీరు ఇష్టం వచ్చిన వాల్యూస్ పెట్టుకోండి, 5 6. నెక్స్ట్ ఎండింగ్ డైరెక్షన్ double equals to infinity. If you put double equals to infinity, what is the magnitude now? 10 by root over 1 plus infinity. So that becomes 10 by root over infinity. So 10 by anything by infinity? Anything by infinity? 0. So what about phase? Minus tan units of infinity. Minus 90. So now it becomes 0 at an angle minus 90 degrees. So if మీకు ఆల్రెడీ చెప్పాను, యూ హ్యావ్ టు కన్సిడర్ ఫస్ట్ ఫేజెస్. అంటే ప్లాట్ ఎట్ నుంచి ఎటు మూవ్ అవుతుందనే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఫేజ్ యాంగిల్ నుంచి ఉందో అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ డ్రా దట్ లైన్. ఓకే, నౌ ఇట్ ఈస్ 0 degrees అండ్ దిస్ ఈజ్ minus 90 మా. సో గ్రాఫ్ అనేది ఇప్పుడు ఏ క్వాడ్రంట్లో వస్తుందో చెప్పగలరా? గ్రాఫ్ ఇప్పుడు ఏ క్వాడ్రంట్లో వస్తుంది బేస్డ్ ఆన్ దీస్ 2 phases?
Very good. Fourth quadrant. Because of 0 to minus 90. So in this phase only. So let me take this. And I already told you polar and Nyquist plots are drawn with respect to magnitude and phase only. Remember, magnitude and phase. Okay. So for w equals to 0, what is the magnitude and what is the phase? Magnitude 10 phase 0. Magnitude is 10 for w equals to 0. Next, for infinity, what is the magnitude? 0. That means it is moving to 0 origin. And which angle? What is the angle there? Minus 90. Minus 90 దగ్గర touch అవుతుంది. So the plot is moving towards like this to origin. So here it is magnitude is 0 at w equals to infinity. And its touching angle is minus 90 degrees. So is this clockwise or anti-clockwise? I already told you guys. Always remember, the plot always start from w equals to 0 and then set w equals to infinity. So starting from here and moving towards like this. So is it clockwise or anti-clockwise? Clockwise. That's it. So up to here, this is called polar plot. Up to here, this is polar plot. What is Nyquist plot? Take the mirror image of this one. So where this mirror image will present, in which quadrant the mirror image will come? First quadrant. Very good. So ఎక్కడైతే ఈ ప్లాట్ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో దిస్ పాయింట్ ఆర్జిన్ అన్వర్డ్ స్టార్ట్ అండ్ దెన్ డ్రా లైక్ దిస్. నౌ వాట్ అబౌట్ దిస్? ఈజ్ ఇట్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? దిస్ వన్ మిర్రర్ ఇమేజ్ అని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్? ఆబ్వియస్లీ ప్రీవియస్ అని ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే వస్తుంది. నో కన్ఫ్యూజన్. So this is the mirror image. Mirror image. So this total is called Nyquist plot now. This total is Nyquist plot. Now you have to draw the line that is on left half of S plane. You have to draw one line that is minus 1 plus j0 line. Critical point I told you, minus 1 plus j0. Now you have to check, is there any plots are touching this line? It will tell you number of encirclements. ఈ లైన్ కి ఏదైనా టచ్ అవుతున్నాయా? ఈ లైన్ కి ప్లాట్స్ ఏమైనా ప్లాట్స్ ఉన్నాయా అసలు లెఫ్ట్ సైడ్? ఎనీ ప్లాట్స్ ఆర్ దేర్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్? No, there is no plots. That means n is 0. Let me tell you, in the previous class I told you n అనేది ఒక డ్రా చేసినప్పుడు మనకి ట్యూషన్ చూడమ్మా, ఇక్కడ చూడండి ఒక సర్కిల్ అనేది ఇట్లా డ్రా అయింది, రైట్? ఇఫ్ యూ డ్రా ఎ లైన్, ఇట్ టచెస్ వన్ ప్లాట్ హియర్. If it touching this is in clockwise direction, take -1. If it is anti-clockwise direction, take +1. Okay. In the same way, here also we are going to check from the critical point. That means -1 onwards. So green plots like after default n is 0. Now what is the formula for stability? N equals to P minus Z. What is P? Open loop pulsar, closed loop pulsar? P means open loop pulsar, closed loop. Open loop pulse means what? In the given transfer function, you have to check. See this open loop transfer function. In this, see the poles. Is there any right side poles are there? No, sir. Right side poles అంటే ఏంటంటే సింపుల్ గా S-1 ఉంది అనుకోండి, లొకేషన్ ఎక్కడ వస్తుంది? అది పాజిటివ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ రైట్ సైడ్ పోల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ లో రైట్ సైడ్ పోల్స్ ఏమైనా ఉన్నాయి మనకి? ఇస్ దేర్ ఎనీ పోల్స్? ఓకే, దట్ మీన్స్ 0. వాట్ అబౌట్ Z నౌ? n ఎంత వచ్చింది మనకి ఫ్రమ్ ద గ్రాఫ్? 0. Number of encirclements are 0s. That means no plot is touching here. So minus Z. So that implies Z equals to 0. That means system is stable. ఎందుకు సిస్టమ్ స్టేబుల్ అన్నాను? Z అంటే ఏంటి? క్లోజ్ లూప్ పల్స్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్.
క్లోజ్ లూప్ పోల్స్ ఆన్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. అంటే రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో 0 ఉన్నాయి, అంటే ఏమీ పోల్స్ లేవని అర్థం. సో దట్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్. ఒకవేళ జెడ్ అనేది 1, 2, 3 అలా వచ్చింది అనుకోండి, అంటే రైట్ సైడ్ 1 పోల్ ఉందని అర్థం, రైట్ సైడ్ 2 పోల్స్ ఉన్నాయని అర్థం. అప్పుడు సిస్టమ్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Nyquist plot. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు డ్రా ద Nyquist plot. మీరు స్టెప్ బై స్టెప్ డౌన్వర్డ్స్ రాయండి, సైడ్ బై సైడ్ రాయద్దు, నీట్గా డౌన్వర్డ్స్ రాయండి. రైటింగ్ ఈజ్ నాట్ దట్ మచ్ గుడ్, సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. స్టెప్ బై స్టెప్ నీట్గా రాయండి. వన్ మోర్ థింగ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు ఇన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీస్ కూడా తీసుకోండి. నాట్ ఓన్లీ 0 అండ్ నాట్ ఓన్లీ ఇన్ఫినిటీ, ఇన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీస్ కూడా తీసుకొని ఇట్లా పాయింట్అవుట్ చేయండి, నోటేషన్ చేయండి, ఇట్లా డాట్స్ లాగా పెట్టి అప్పుడు డ్రా చేయండి ప్లాట్ని. సరేనా? రిమెంబర్, టు గెట్ ద మోర్ మార్క్స్, దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దామా? ఇన్ఫినిటీ రేడియస్ సర్కిల్స్ అని ఒక టర్మ్ చెప్పాను మీకు నోట్ అని చెప్పి, అది ఇందులో వస్తాయా రావా ఈ ప్రాబ్లంలో? చెక్ చేయండి ఒకసారి. అక్కడ ఇన్ఫినిటీ రేడియస్ హాఫ్ సర్కిల్స్ అని ఒకటి చెప్పాను మీకు. చూడండి ఒకసారి, ఎవరైనా పేజ్ టర్న్ చేసి, నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ రేడియస్ ఆఫ్ సర్కిల్స్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ దట్? నంబర్ ఆఫ్ పోల్స్ ఎట్ ఆరిజిన్. సో ఇక్కడ మనకి ఈవెన్ క్వశ్చన్ లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా టు డ్రా దోస్ హాఫ్ సర్కిల్స్? నో. వై? బికాస్ we don't have any origin poles are there in this question. That's why you are not drawing that infinity half circles. Half circle, not full complete circle. Okay. I'm reminding you again, please go through those credits. Count చేసుకోండి ఒకసారి, వెబ్సైట్ ఓపెన్ చేసి సిఎస్లో చూసుకోండి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి మీకు, ఇంకెన్ని కావాలి. ఈ సెమ్లో అన్ని పాస్ అవ్వకపోతే రిటర్న్ అవుతామేమో చెక్ చేసుకోండి. 10 మెంబర్స్ ఉన్నారు, అలాగా చెప్పండి వాళ్ళకి ఒకసారి, అనవసరంగా లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓకేనా? కంప్లీటెడ్ అమ్మా? విల్ సీ వన్ మోర్ ప్రాబ్లం. ఫస్ట్ థింగ్, జస్ట్ ఐ విల్ రిపీట్ మా సింప్లీ. ఫస్ట్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఒమేగాలో కన్వర్ట్ చేస్తాం, తర్వాత మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీస్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ దట్ put double equals to 0 and find magnitude and phase. Similarly, put double equals to infinity and find magnitude and phase. And then draw the polar plot first. That may be clockwise or that may be anti-clockwise, whatever it may be. Before drawing that, check the angles now. First angles check cheyandi, ekkadekada unnai, positives lo unnai, negatives lo unnai, enni check veltayi. And then next go for the magnitudes. First check angles and then go for the magnitude. First ikkada chudandi 0 degrees line ante ee line, its magnitude is 10, approximately somewhere else. Exactly ikkada 10 untundante cheppalem, somewhere else, that's it. That must be in right hand side of the part. So next one is it reaches to -90 with 0 magnitude. So 90 degrees ki line ki and then 0 is the magnitude. Okay, this procedure must and should chaala neat ga step by step expand cheskunటూ వెళ్ళండి. మీకు తెలుసని ప్రైవేట్ గా మాత్రం వేయదు, ఇట్లా నీట్ గా స్టెప్ బై స్టెప్ వేయండి, బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్ ఇమేజ్ డ్రా చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ Nyquist plot. సో మిర్రర్ ఇమేజ్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? n ఫైండ్ అవుట్ చేయాలి. n ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక లైన్ డ్రా చేయాలి. -1 క్రిటికల్ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాం. ఏమైనా సర్కిల్స్ ఉంటే కనుక ఆ సర్కిల్స్ ఈ లైన్ టచ్ అయితే, క్లాక్ వైజ్ లో టచ్ అయితే -1 గాను, యాంటీ క్లాక్ వైజ్ లో టచ్ అయితే కనుక +1 గాను తీసుకుంటాం. That will give you the n value. So here no plots are there. To take n equal to 0. So P stands for open loop poles. Open loop poles means given transfer function low.
ఓపెన్ లూప్ పోల్స్ ఏమైనా ఉంటే కనుక ఐ మీన్ రైట్ సైడ్ పోల్స్, నాట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ పోల్స్ అంటే కనుక యూ విల్ మెన్షన్ హియర్. సపోజ్ S-1 అని ఇంకో టర్మ్ ఉందనుకోండి, సో యూ కెన్ పుట్ P as 1. దట్ మీన్స్ 1 pole is on right hand side. After substituting these n and p, you will get z value. So z is 0. ఏం లేదు కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ సిస్టమ్ ఈజ్ స్టేబుల్. System is stable. While writing in exam, go through these in between values also. Never forget that one. Go through this in between also. Okay. Complete demo. Go problem చేద్దామా? Yes. All of you, Nagesh sir, Monica P, C0, C3, Nara 98, 99. Yes, sir. Okay, done. Next. ఇప్పుడు చెప్పేవన్నీ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఏమన్నా ఇస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని. సో ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ పి చెప్పేసాను నాకు, n ఈక్వల్స్ టు p మైనస్ z. సో p అంతా చూడంగానే this question, 0. what is p? Very good, 0. Suppose ఇట్లా ఇచ్చాను అనుకోండి, what about p now? 2. Very good. Remember that P stands for open loop poles on right hand side of S plane. Okay, is this clear all of you? Don't confuse with that. Okay, next first step n manam first step n cheyali, convert S to Z omega domain ante GH of JW. Unit 1 2 3 4 prepare అయిపోండి. సెమ్ కి డైరెక్ట్ గా. Don't wait for the 5th unit. It is lengthy unit. First start from 3. తర్వాత 1 అనేది 3 కాబట్టి మీరు లాస్ట్ లైన్ చూసుకోండి, పర్లేదు అప్పటికప్పుడు. తర్వాత 2 చూడండి, తర్వాత 1, తర్వాత 4. లాస్ట్లో ప్లాట్స్ని 1 full day కేటాయించి నీట్గా చెక్ చేయండి. ప్రొసీజర్ చెక్ చేసుకోండి, ప్రొసీజర్స్ చెక్ చేసి డ్రా చేయండి. ఓకే, చెప్పండి. 1 + j omega 2 + j omega. So first magnitude now. M equals to 10 by root of 1 plus double square root of 4 plus double square. What about phase? M at an angle 0 degrees. Constant means 0 degrees. Tan inverse of W by 1. Tan inverse of W by 2. So if you take this upside, tan inverse of W minus tan inverse of W by 2. Same thing, values చెప్పండి చేసి నాకు. If W equals to 0, what is magnitude and phase? W equals to infinity. మధ్యలో మీరు ఫైండ్ అవుట్ చేసి రాయండి. తర్వాత ఉన్నారా లేరా? Yeah, 1 plus 0 root 4 plus 0. So 10 by root 4, 10 by 2, which is 5. Similarly, phase, tan inverse of 0 and 1. 0. So total 0 degrees. So ఇది వచ్చేసరికి 5 at an angle 0 degrees. నెక్స్ట్ ఒమేగా ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ పెడదామండి. అప్పుడు ఎంత అవుతుందో? M0 ఇవన్నీ రాయకుండానే డైరెక్ట్గా ఇక్కడ చూసే చెప్పేయచ్చు మనం. యాక్చువల్గా ఇక్కడ చూసే చెప్పేసేయచ్చు డైరెక్ట్గా. దట్ ఈస్ 0. సో ఫేజ్ ఎంత వస్తుందో? 9.
ఉందా? -1. Yeah. So phase is -180. So 0 at an angle -180 degrees. So shall we draw the plot? In the next page I will draw clearly better. Up to here clear now all of you. This is the basic procedure for all things. Even in polar plots also you can go like this for simplicity. In this procedure, any difficulty are you facing? హర్షిత ఉన్నారా అండి? B8 98. Harshita, she is there or not? No? After completion करो. అయిపోయిందమ్మా గైస్? నాకు చెప్పలేదు సైలెంట్గా నాకు టైం అయిపోతుంది. 65 slides. So draw the plot. ఎవరైనా డ్రా చేయండి అట్లీస్ట్. లెట్ మీ చెక్ అగ్రీ ఆర్ ఫాలోయింగ్ ఆర్ నాట్. ఐ విల్ చెక్ చేయండి. ట్రై చేశారా ఎవరన్నా? ఎవరైనా చేస్తే చెప్పండి. ట్రై చేయండి హ్యాండ్స్. చేశారు ఒకలైనా?
సిఆర్, సుష్మా, నాగేశ్వర్, గ్రీష్మ, ఆర్ దేర్? ఉన్నారా? గ్రీష్మ, గ్రీష్మ, 27 people are there. సిఆర్ 76, భార్గవి 84, నిషా డ్రా చేసావా? show me that. 99, A0, 98 చేసారా? ట్రై చేయండి అట్లీస్ట్ చాలు. Yes, sir. Very good. Where is that mirror image? Huh? Mirror image. Okay, done. No problem. Carry on. Very good. Ashita, what about you? Ashita. Sir. చేసావా? A7 Moksha, A6 Manisha, A0 తమ్మయ్య ఉన్నావా? A0 డ్రా చేశారా? ఎస్ సార్ చేస్తాను. సో మీద A2, A2, A3, A3 చేసావా? B3, B6, B9. అనిల్ చేసావా? B9. ఎస్ సార్ కంప్లీట్ చేసాను. ఓకే, షో మీ దట్ అనిల్. B3 సుమలత ఉన్నా లేదా? వెరీ గుడ్. మిర్రర్ ఇమేజ్ అనిల్. మిర్రర్ ఇమేజ్ అమ్మా. మిర్రర్ ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా హారిజంటల్ యాక్సిస్ కి ఆపోజిట్ లో గీయాలి. విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ ఇస్ హారిజంటల్ యాక్సిస్. రిమెంబర్ దట్. మనకి రిఫరెన్స్ హారిజంటల్ యాక్సిస్ మా. ఓకే సార్. B9 అనుష కరెక్ట్. అనిల్ B9 సార్. తీసారా? నో సార్. అరేంజ్ చేస్తున్నారు ఇప్పుడు దాకా. ఇవాళ స్టార్టింగ్ ప్రాబ్లం ఇవాళ నేను చెప్పింది. మీరు లాస్ట్ క్లాస్ రాలేదు, ఆ క్లాస్ రాలేదని చెప్పట్లేదు. సోది ఇవాళ స్టార్ట్ చేశాను, అందుకనే స్లోగా చెప్పాను. ఫస్ట్ ప్రాబ్లం యాంగిల్స్ చెక్ చేయండి, ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది. తర్వాత మ్యాగ్నిట్యూడ్ ప్లేస్ చేయండి. సో మీ ఎవరు గుడ్ ఫస్ట్ B9, C0, C1. Nazia left the meeting. Very good. Smrata, are you there? Sushma. C0. Moni చేసావా? కంప్లీటెడ్ ఆ మోనికా? Yes. ఉన్నారా లేదా? ఉన్నాను. ఎంతసేపు అవుతారు? వాయిస్ ఏది? మిమ్మల్ని పీల్చి పీల్చి నెహవాపికి పోతున్నాను. ఎడిస్ దట్ వద్దులేండి, అసలు నేను కనిపించలేదు అక్కడ. ఓకే డన్. మిర్రర్ ఇమేజ్ డ్రా చేయలేదు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ యాక్సిస్ మోనికా. ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ యాక్సిస్ రిఫరెన్స్. ఓకే. డ్రా చేయను. B0 చేశారా? ఎస్ సార్. ఓకే డన్. లెట్ మీ డ్రా దట్. సో స్టార్టింగ్ ఎంతమా? ఒమేగా ఈక్వల్స్ 0కి వాల్యూ ఎంత వచ్చింది మనకి? సారీ 5. ఓకే, magnitude is 5. 0 degrees axis, right? Yes. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎండింగ్ ఎంత వచ్చింది?
magnitude 0. Magnitude 0, origin key. Okay, axis, angle. Minus 180. So 180 is here, ma. So I have to come crossing this 90 and then draw like this, touching here. So M is 0. At W, infinity. So what is the mirror image for this? Let me take. So simply like this. It's a symbol of love, isn't it? So this is called mirror image. So let me take a straight line here. So what about n now here also? 0. 0. Now we will go for the stability condition now. N equals to P minus Z. What is N here? You got from the plot. 0 equals to what about poles? Open loop poles. 0. 0. 0. So minus Z. So that implies Z equals to. 0. So the system is Stable. stable. Very good. That's it. So n equals to 0 on that implies n equals to P. Whenever you have n equals to P, that system is stable. Remember. Whenever n and P are equal, obviously system is Z is 0, isn't it? N and P are equal in the equation low. Z is obviously 0 అయిపోతుంది. That's it. At the time, that is stable system. One more problem I am giving you. Please try to go for up to magnitude and phase angles, and I will check your books. Try to solve. In this case, I am giving you some origin poles. So you'll have half circles are there. How to draw the half circles, I will tell you. Plot, I will tell you. Remaining things you do. Okay, I will give 5 minutes time. Go to that fast. Okay. About S power 3, how much angle it will give? S power 3. 3, 270 degrees, right? Sir. Okay, sir. Okay. So 270, it is tan inverse of omega by 10. So it will, if you take those upside, minus 270 minus tan inverse of W by 10. Ma Monday మన క్లాస్ ఉందమ్మా నిషా? Yes, sir. Yes, sir. First period. First hour అను. Okay, done. Yes. Okay, at that time I will repeat one more time. Don't worry. ఆ రోజు క్లాస్ ఫినిష్ చేస్తామా? నెక్స్ట్ క్లాస్ ఇంక ఫినిష్ చేస్తాం ఆ రోజు. 410 కట్టం. సో డబుల్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇన్ఫినిటీ ప్లస్ సేమ్ ఇంకా. ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నాయి అక్కడ? ఎనీథింగ్ రాంగ్? Anything wrong?
take double equals to 0, find magnitude and phase. So if you put double equals to 0, then what is magnitude in that? 100 by 0 into square root of 100 plus 0. Anything by 0? Infinity. Infinity. So you will get the different thing here. So next 5. What is 5? Tangents of 0? 0. Yeah, minus 270 degrees. Next, omega tends to infinity. M0. Very good. 5. minus 360. సో ఏ క్వాడ్రంట్ లో ప్లాట్ వస్తుందో చెప్పగలరా? First quadrant. ఫస్ట్ క్వాడ్రంట్. ఇట్ ఈస్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? Clockwise. వెరీ గుడ్. సో దీనికన్నా వచ్చిందా ఇన్ఫినిటీను? ఇన్ఫినిటీ వచ్చిందంటే దాన్ని ఎలా డ్రా చేయమని చెప్పాను? A. Line to touch. వెరీ గుడ్. ఎయిర్. హూ ఇస్ దట్ పర్సన్? ఎవరు చెప్పింది ఎయిర్ అని? కరెక్టే. ఎవరు ఎయిర్ అని చెప్పింది ఎవరు? Manish. ఏంటండి? అనీషా నువ్వేనా? No, sir. ఎవరు చెప్పింది? Monica. C1. మౌనిక. ఓకే డా. C1. Yeah, let me draw the plot now and then we'll take stability then. సార్ వచ్చారమ్మా. సో 0 or minus 360 plus or minus. This is minus 270. So plot is lies between this. So 270 minus 270 దగ్గర ఎయిర్ లో ఉండాలి. దట్ మీన్స్ ఇన్ఫినిటీ. అది మనకు తెలియదు కాబట్టి ఎయిర్ లో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ యాంగిల్ అండ్ ఎండింగ్ యాంగిల్ ఈస్ టచింగ్ ద horizon with minus 360 degrees line. So the plot is like this. The plot is like this. Oh my God. When you need that, Ryan. So clockwise and anti-clockwise. Clockwise. So we see that 0 m is infinity. So what is mirror image for this? చూడండి ఇక్కడ మేము ప్రతి దానిలో మిర్రర్ ఇమేజ్ బ్లూ కలర్ తో డ్రా చేస్తున్నాను. మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ ఏ క్వాడ్రంట్ లో వస్తుంది ఇప్పుడు? ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో క్లాక్ వైజ్. Right? These are the Nyquist plot. After this, you have to take one more procedure is there. What is that? We have to draw the encirclements. We have to draw encirclements. How to draw the encirclements? Origin poles ఎన్ని ఉన్నాయి? Origin poles. Origin poles ఎన్ని ఉన్నాయి? 3. సో ఈ హాఫ్ సర్కిల్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూడండి ఒకసారి. హాఫ్ సర్కిల్స్ నోట్ అని చెప్పి పెట్టాను చూడండి. సో లెట్ మీ స్టాప్ హియర్ అండ్ సర్ విల్ కంటిన్యూ. No problem. Tomorrow we'll see. In the next class I will see. I will tell all the story about this. Sir, you can continue.
శేషగిరి సార్. ఇందులో ఒకటి చెప్పనండి. వేర్ ద infinity radius circle starts and where it ends. Sheshgiri sir, you can continue. Thank you, sir. Okay, sir. I'll take the attendance. Don't leave anyone. సార్ ఏంటి సార్, మీ అటెండెన్స్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చా స్టూడెంట్స్? అలా అని కాదు సార్, కొంతమంది ఇమీడియట్గా లెఫ్ట్ అయిపోతుంటారు. వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోయినామండి సార్, మనం ఆపలేము ఎవరిని. మనకేం పని సార్ వాళ్ళని ఆపడానికి. వాళ్ళకి డిటెండ్ అవుతామని భయం కూడా లేదు. Okay. Good afternoon, everyone. I'm sorry for the previous class that